పిల్లల్ని సొంత పేరెంట్సే వారి లైఫ్ లో ఎలా పుష్ బ్యాక్ చేస్తారో నేను చెప్పనా. పేరెంట్స్ ఇంకా రిలేటివ్స్ కోసం పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి కేపబుల్ ఉండాలి. కానీ వారి కోసం పిల్లలు పెద్దయ్యాక తమ ఓన్ లైఫ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇదే నిజం. ఏమైనా అంటే నీకు మాకంటే ఎక్కువ తెలుసా అని అంటారు. పక్కింటి పిల్లలు ఏ కోర్స్ చేస్తే అదే చేయమంటారు. పిల్లల ఇష్టం అడగకుండానే సైన్స్ తీసుకో, ఇది చెయ్యు, అది చెయ్యని అంటూ ఉంటారు. పేరెంట్స్ కున్న కొంచెం నాలెడ్జ్ తో పిల్లలకి అడ్వైసెస్ ఇస్తారు. పేరెంట్స్ పిల్లల మంచి కోసమే చెప్తారు కదా అంటే లైఫ్ లో మంచి కాదు, హ్యాపీనెస్ ఉండాలి. పేరెంట్స్ పిల్లల మంచి కోసం అని చెప్పి వారి నెత్తిపైన బరువు పెట్టడం ఎంతవరకు మంచిది చెప్పండి. అదే మీరు మీ పిల్లల టాలెంట్, ఇంట్రెస్ట్ లని గుర్తించి వారిని సపోర్ట్ చేస్తే ఏదో ఒక రోజు మీ పిల్లలు సక్సెస్ అవుతారు. ఎగ్జాంపుల్ మన చెస్ ఛాంపియన్ అయిన కుకే స్టోరీయే చూడండి. నేను ఆల్రెడీ డీటెయిల్డ్ గా వీడియో చేశాను, నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎస్, పిల్లల కోసం పేరెంట్స్ అయితే మోటివేట్ మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. కానీ పేరెంట్స్ పిల్లల గ్రోత్ కోసం తమ పాత పద్ధతులు చేంజ్ చేసుకుంటే మంచిది. అది మీ చేతిలోనే ఉంది. అయితే పిల్లల టాలెంట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలని అంటే DMIT టెస్ట్ చేయించండి. వాళ్ళ ఇన్బౌండ్ టాలెంట్ ఏంటో తెలిస్తేనే దానికి కరెక్ట్ గా సపోర్ట్ చేయగలుగుతారు. మరి ఎలా చేసుకోవాలనే క్వశ్చన్ ఉంటే నా బయోలో లింక్ ఉంటుంది. DMIT టెస్ట్ ని ఇప్పుడే బుక్ చేసుకోండి.